జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల వేడి రాజుకుంది. 10 ఏళ్ల తర్వాత ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఈ పోల్స్ను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పీడీపీ, ఎన్సీ లాంటి ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్లు కూడా జమ్మూ కాశ్మీర్లో పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు కుదుర్చుకున్నాయి. పొత్తులో భాగంగా 51 స్థానాల్లో ఎన్సీ, 32 చోట్ల కాంగ్రెస్ రంగంలోకి దిగుతున్నాయి. సిపిఎం, పాంథర్స్ పార్టీలు ఒక్కో స్థానంలో పోటీ చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ 16 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. తొలుత 44 మంది పేర్లు ప్రకటించినా స్థానికంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ జాబితాను రద్దు చేసింది. ఇటు మహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ కూడా 16 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని డీపీఏపీ 13 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. దశాబ్ద కాలం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. జమ్మూ కాశ్మీర్లో గత 10 ఏళ్లలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర హోదా రద్దయి కేంద్రపాలిత ప్రాంతంగా మారడం మొదలు రాజకీయంగా కూడా ఎన్నో పరిణామాలు జరిగాయి. గులాం నబీ లాంటి రాజకీయ ఉద్దండులు కొత్త పార్టీ స్థాపించారు. వీటన్నింటి నడుమ జరుగుతున్న ఈ ఎన్నికలు జమ్మూ కాశ్మీర్ ప్రజల మనోగతానికి అద్దం పట్టనున్నాయి.